అంటే నాకున్నంత అవగాహన ప్రకారం నాకు ఏ పార్టీలతో సంబంధం లేదండి. నేను ఒక కామన్ మ్యాన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాస్త విద్య అనేది ఆ స్కూల్స్ ఆ విధానం గాని, ఆ పాలసీ గాని కొంత మెరుగ్గా నాకనిపించింది. ఒక కామన్ మ్యాన్‌గా అంటున్నాను. ఇంకా మీరు ఇందాక నుంచి అన్నీ బాలేదు అంటుంటే, బాగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సరింగా అమలు చేయలేకపోతుందంటారా? ఏం చెప్తారంటే ఉన్నత ప్రమాణాలతో విద్యని అందించలేకపోతున్నారా? మీరు మాట్లాడుతున్నటువంటి ఫ్రీ మార్కెట్స్ ఇందాక ర్యాండ్ ఫాలోవర్ ఏదైతే ఉన్నారో దీంట్లో ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. సో, హ్మ్. అది లేకపోతే మనకు జాబులు రావు, ఉపాధి రాదు, ఏం రాదు. అర్థం చేసుకోలేము మీరు చెప్పే సిస్టాన్ని గూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యాశాఖ మీద నాడు నేడు అని చెప్పి ఒక హ్మ్. ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకుని వాళ్ళు ఒక పొలిటికల్గా దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్మ్. దాన్ని ఒక ప్రయారిటీ ఇష్యూగా చేశారు. హ్మ్. నాడు నేడు అనే ప్రోగ్రాము వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. హ్మ్. హ్మ్. ప్రభుత్వంలో ఒక ప్రయారిటీ ఐటమ్ కింద చేశారు రైట్. వాళ్ళు. ఇది కరెక్ట్. హ్మ్. చేశారు. హ్మ్. చేసినప్పుడు దానివల్ల ఏమన్నా ఫలితాలు వచ్చినాయా అని చెప్పి 5 ఏళ్ల తర్వాత చూస్తే హ్మ్. ఏ రకమైనటువంటి పాజిటివ్ ఫలితాలు వాళ్ళు చూపించలేకపోయారు. చూడటానికి బావుంది. మధ్యలో రంగులేశారు, మంచి డిజైన్‌లేశారు. స్కూల్ బ్యాగులు, స్కూల్ స్కూల్ డ్రెస్సులు. బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు వాటన్నిటి మీద ఆయన ఫోటో అవన్నీ బానే ఉన్నాయి. హ్మ్. లేతే మధ్య మధ్యలో మేళాలు పెట్టడం, హ్మ్. హ్మ్. పెద్ద పెద్ద 10,000 మందితో మీటింగులు పెట్టడం, హ్మ్. జగన్ మామ అని అనిపించుకోవడం, హ్మ్. లేకపోతే థాంక్ యూ సీఎం సార్ అనిపించుకోవడం. హ్మ్. ఇవన్నీ ప్రచారంలో భాగం అండి. డబ్బులు ఖర్చు పెడితే ఎవడైనా చేయగలడది. ఓకే. అది అది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. విద్యా ప్రమాణాల విషయంలో ఏదైనా మార్పులొచ్చినాయా హ్మ్. అనంటే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరంలో హ్మ్. ఎక్కడా గూడా ఎటువంటి విద్యా ప్రమాణాల్లోనూ ఇంప్రూవ్‌మెంట్ కనపడల. అందులో యాక్చువల్‌గా 2 సంవత్సరాలు రూపంలో ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కోవిడ్ రూపంలో 2 సంవత్సరాలు పిల్లలకు విద్యా సంవత్సరాలు పాడైపోయినాయి. హ్మ్. వాళ్ళ హ్మ్. రిమోట్‌గా ఇంట్లో కూర్చొని హ్మ్. సెల్ ఫోన్‌ల్లో పాఠాలు అసలు స్కూల్‌లో కూర్చుంటేనే పాఠాలు హ్మ్. వినేలాగా చేయడం కష్టం. హ్మ్. అట్లాంటిది ఇంట్లో కూర్చొని పాఠాలు వినమంటే అది హ్మ్. జరగల అసలు. హ్మ్. ఎడ్యుకేషనే దెబ్బతిందనుకోండి. హ్మ్. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన దాని వల్ల వచ్చిన ఫలితాలు ఏవి అక్కడేమి కనపడలా. బాబు గారికొచ్చేసరికి ఏం చెప్తారు మరి? వెయిట్. యాహ్! ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గిపోయింది. ప్రభుత్వ యాహ్! పాఠశాలలో చదివే విద్యార్థులు హ్మ్. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడం అంటే మొదలెట్టారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకనా? ఏం క్వాలిటీ చెప్తారు? ఎడ్యుకేషన్ లేకనే. లేపోతే ఎందుకు పోతారు? హ్మ్. మరి ఇంత విద్యా ప్రమాణాలు ఇంతగా మెరుగుపడితే హ్మ్. ప్రైవేట్‌లో చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లోకి రావాలి గానీ, గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలు ప్రైవేట్‌కి ఎందుకు పోయారు? అంటే ఎక్కడ లోపం జరుగుతుందండి సార్? అంటే నాకున్న సమాచారం ప్రకారము ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ ఉన్న ఏపీ స్టేట్ దానికి సంబంధించి తెలంగాణ కొంచెం పక్కన పెట్టండి. ఒకరికి ఒక రూ. 1,00,000 దాదాపుగా రూ. 1,00,000 1,00,000-20,000 1,20,000 ఇంక్లూడింగ్ టీచర్ వ్యవస్థ అంతా కలిపితే ఖర్చవుతుంది. ఓ 50,000 పెడితే ప్రైవేట్ స్కూల్ నేను చెప్తారు. ఆ పైసలు ఇటు ఇస్తే అయిపోద్ది గదా! ఒక కామన్‌గా క్వెషన్ ఏం ఆ చెప్తారు? ప్రశ్న జేపీ గారు ఎప్పటినుంచో వేస్తున్నారు. హ్మ్. చక్రవర్తి గారు కూడా 2, 3 ఇంటర్వ్యూల్లో యాహ్! అదే విషయం మాట్లాడారు. హ్మ్. దానికి సమాధానం చెప్పమనండి. ఏం చేస్తున్నారు మీరు రూ. 1,00,000 ఖర్చు పెట్టి? హ్మ్. ఏం పాఠాలు చెప్తున్నారు? హ్మ్. అందులో మీ స్కూల్‌లో చదివే పిల్లలెవరు? అత్యంత వెనకబడినటువంటి తరగతుల నుంచి హ్మ్. దళితులు, బీసీల వర్గాల నుంచి వచ్చిన పిల్లలు. హ్మ్. అత్యంత పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు. హ్మ్. అంత పేద పిల్లలకి మీరు చదువు చెప్పకుండా లక్షలు, లక్షలు ఖర్చు చేసి, మీరు చేసిన ఖర్చునే మీ గొప్పతనంగా చూపించుకుంటా ఉంటే ఏమైపోతారు పిల్లలు? హ్మ్. ఎన్ని తరాలు నాశనం చేస్తారు మీరిలాగా? హ్మ్. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా హ్మ్. ఎన్ని తరాల పేద పిల్లల్ని మీరు అన్యాయం చేస్తారు? హ్మ్. సరైన చదువు చెప్పకుండా హ్మ్. హ్మ్. అనేది ప్రశ్న. రైట్ సార్. అంటే ఇక్కడ చిన్న కొంచెం డీప్‌గెళ్దాం. అంటే ఇక్కడ పాలకుల తప్పు వలన ఇప్పుడు ఆల్రెడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో, సరే మొత్తం ఫుల్‌గా లేకుండొచ్చు. అంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళేందంటే నిష్ణాతులు, క్వాలిఫైడు అంటే వాళ్ళు చెప్పడం ఇష్టం లేదనేది పాలకుల వల్ల వాళ్ళు చెప్పట్లేదా? వాళ్ళు గూడా అట్లా తయారయ్యారా? మీరు టీచర్లని లేకపోతే పాలకుల్ని ఎట్లా చూస్తారసలు? విద్యా వ్యవస్థలో ఏదైతే గవర్నమెంట్ టీచర్స్ డీఎస్సీలో అత్యధిక మార్కులొచ్చిన వాళ్ళకే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ చాలా కష్టపడి మీలాగే యూపీఎస్సీ క్రాక్ ఎగ్జాక్ట్‌లీ. చేసినట్టే ఇట్ ఈస్ అనదర్ యూపీఎస్సీ ఫర్ దెమ్. వాళ్ళ యాహ్! వరకు అది ఎగ్జాక్ట్‌లీ. ఆ! యూపీఎస్సీ కింద లెక్క. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడొస్తారు వాళ్ళు. కరెక్ట్. హ్మ్. సో, అత్యంత ప్రతిభావంతులైనటువంటి టీచర్లు ఇవాళ హ్మ్. ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉన్నారు. అవును. ప్రైవేట్ స్కూళ్ళలో లేరు. లేరు. ప్రైవేట్ స్కూళ్ళలో నిజానికి చెప్పాలంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరినీ వాళ్ళు ఇంటర్ పెట్టుకొని, పాస్ అయినోళ్ళు గూడా ఉన్నారులెండి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళని కూడా పెట్టుకొని హ్మ్. 10,000, 20,000 ఇచ్చి పాఠాలు చెప్పిస్తారు. హ్మ్. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అంత బాగా ప్రతిభావంతులైనటువంటి టీచర్లు కూడా పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు అనంటే ఎక్కడుంది వ్యవస్థలో అదే, తేడా? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కరెక్ట్. ఎక్కడుంది వ్యవస్థలో తేడా అంటే ఎక్కడ జవాబుదారీతనం లేకపోవటం వల్ల. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సర్వశిక్ష అభియాన్ డబ్బులండి అవన్నీ. మీకు ఎవరికి తెలీదో తెలుసో ఎందుకు తెలిసినా తెలియదు? కానీ యూనియన్ చెప్పలేను. గవర్నమెంట్ నుంచి యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు అంతే తప్ప రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు కాదది. అక్కడి నుంచి వేల కోట్లు వచ్చి పడుతున్నాయి. దాని మీద వీళ్ళు స్కూల్ బ్యాగులు వేసుకుని దాని మీద వీళ్ళ బొమ్మలు వేసుకుని సంతోషపడుతున్నారు. ఏంటిది? ఎవరి డబ్బు అది అంతా? మన డబ్బే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ మన డబ్బే కదా. నువ్వు ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు నా డబ్బు. అరే ఆ పిల్లోడికి సరిగ్గా పాఠాలు చెప్పడం రాకపోతే నువ్వు ఎందుకురా నా డబ్బు వేస్ట్ చేస్తున్నావు? ఆ పిల్లోడి జీవితం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎట్లాగో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. టీచర్ మీరు చెప్పినట్టు డిఎస్సి క్రాక్ చేసో కష్టపడో వాళ్ళు వచ్చిర్రు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో లేకపోతే మినిస్టర్లో ఎమ్మెల్యే వీళ్ళందరూ పాఠాలు చెప్పొద్దు అంటుందా వ్యవస్థ? నాకు అర్థం కావట్లేదు కదా. పాఠాలు చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేయడం లేదు కదా. ఎక్కడ క్రియేట్ చేశారు జవాబుదారీతనం టీచర్లలో? అంటే అకౌంటబిలిటీ లేదంటారు. అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు కూడా అకౌంటబుల్ చేసే వ్యవస్థలే లేవు మీ దగ్గర. ఎవరిని అకౌంటబుల్ చేస్తున్నారు మీరు? ఇంకొకటి ఆ మధ్యలో ఏమవుతుంది, ఒక కలెక్టర్ గారు చెప్తారు, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు 10th క్లాస్లో 90% ఉత్తీర్ణత శాతం లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా అంటాడు. అదే ఆ జవాబుదారితనం. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటండి అంటే గవర్నమెంట్ టీచర్లే దగ్గరుండి వాళ్ళకి పోనీ కాపీలు మాస్ కాపీయింగ్ రాయించారే 90% తెచ్చుకోవడం, లేకపోతే మాకు తిట్లు పడతాయి అంటున్నారు. ఆ పరిస్థితికి దిగజార్చేసాం విద్యా ప్రమాణాలని. మనం ఈ విద్యా ప్రమాణాలు వేసుకుని ఈ పిల్లల్ని మనం ప్రపంచ స్థాయి నిపుణులుగా ఎట్లా తయారు చేస్తాం? వాడికి పోయిన వయసు మళ్ళీ వస్తుందా? చదువుకునే వయసు మళ్ళీ వస్తుందా? మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ టైం రాదు. ఇది అన్నిటికంటే దురదృష్టం. అంటే వెంకటేశ్వరరావు గారు ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తున్నారా? అంటే లక్షల ఫీజులు కట్టి అందులో చదువుకోమంటారా? ఆ స్థాయి ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకునే నేను చదివించలేను. మరి మనకున్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఏదైతే ఉందో నాకు చదువుని ఫ్రీగా ఇవ్వాలి, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ రెండు చేయలేకపోవడాన్ని ప్రభుత్వాల వైఫల్యంగా చూస్తారా? అంటే పాలకుల వైఫల్యంగా చూస్తారా? ఎట్లా చూస్తారా? అంటే ప్రజల వైఫల్యంగా కూడా చూస్తారా చెప్పాలి మీరు? ప్రజల వైఫల్యం ఏముంది ఇందులో? సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం. సరేనండి, ఇప్పుడు ప్రజల్ని ప్రధానికి మనం బ్లేమ్ చేస్తే ఎట్లా? వ్యవస్థల వైఫల్యం ఇందులో ఏమీ అనుమానం లేదు. వాటిని బాగు చేసుకుందాం పట్టండి. ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. ఇందాక మీరు అడిగారు, మీరు అనేది ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంకొకటి ఏదో ఉపాధి, రూల్ ఆఫ్ లా ఉపాధి ఉంటే చాలండి, ఇంకా గవర్నమెంట్తో పని లేదు. అసలు గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఈ 5 సరిగ్గా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. రెండోది అంటే ఫ్రీ పీస్ అడుకునే స్థాయిలో ఉన్నాను నేను. అసలు అడుకోవాల్సిన పని ఎందుకు కలగజేయాలి మనం అంటున్నా ప్రజలకి. అదే అది వేరే డిస్కషన్, చాలా లెంగ్తీ డిస్కషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేననేది వీటన్నిటిలోనూ మార్పు తీసుకురాకుండా, వీటన్నిటినీ శక్తివంతం చేయకుండా అసలు బలమైన మనుషుల్ని ఎట్లా తయారు చేస్తారు మీరు? బలమైన మనుషులు లేని దేశం బలమైన దేశం ఎట్లా అవుతుంది? మనుషుల వల్ల కదండి దేశం తయారయ్యేది. కేవలం జనాభా లెక్కల వల్ల దేశాలు తయారవ్వవు. అంతేకాకుండా నేను 3,000 కోట్లు ఖర్చు పెట్టానంటే చదువులు రావు అక్కడ. చదువు ఏం చెప్పావో చెప్పు. నువ్వు పోనీ వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు ఏ రకంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచావో ఫస్ట్ ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, 4th ఇయర్లో, 5th ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు. ఎలా ఇంప్రూవ్ అయింది? ఒక పాలసీ ఏమంటారు మళ్ళీ? ఎలా ఇంప్రూవ్ అయిందో నువ్వు చూపించాలిగా. ఎగ్జాక్ట్లీ. ఎలా ఇంప్రూవ్ చేసావు? వాళ్ళ టీచర్ని, స్టూడెంట్స్ నండి, స్టూడెంట్స్కి టెస్ట్ పెట్టండి. అడుగుతారు, స్టూడెంట్స్ పరీక్షలు జరుగుతాయి. మామూలు పరీక్షలు కాదండి. మామూలు పరీక్షలకి ఈ రోజున ఏం విలువ ఉంది? కూర్చుని మాస్ కాపీయింగ్ చేసే పరీక్షల్లో వచ్చే ఉత్తీర్ణత శాతాలను మీరు దీన్ని విద్యా ప్రమాణం కింద తీసుకుంటారా? మీరు చదువుకున్న వాళ్ళు మీరు ప్రపంచం అంతా చూసి వచ్చారు, అది విద్యా ప్రమాణం అవుతుందా చెప్పండి? చెప్తున్నారు మీరన్నా మీ సహచరులో లేకపోతే మీకు బాగా పరిచయమైన జేపీ గారు ఈ రోజు వరకు కూడా 18 సంవత్సరాలకి 50% పైన గడియారం చూడరావట్లే, ఐఎమ్ ఛాలెంజింగ్, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. అసర్ సర్వే కూడా రైట్. సో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టినాడు. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఇదండి మా రిజల్ట్, మా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఇది, సెకండ్ ఇయర్లో ఇది, థర్డ్ ఇయర్లో ఇది, 4th ఇయర్లో ఇది, 5th ఇది, నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంప్రూవ్ చేశాను అని చెప్పి చూపించుకోవడానికి ఎక్కడన్నా ఒక్కటన్నా చేశాడా? ఈ డింట్ ఈవెన్ ట్రై. బాబు గారు హీ సెడ్ ఇళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా. దీని తర్వాత వస్తా దాని దగ్గరికి. మీరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో చాలా కష్టపడినట్టున్నారు నాకు అనిపించింది అని. నేను అనేది ఏంటంటే అది పై మెరుగులే తప్ప విద్యార్థులకు ఏం ప్రయోజనం కలగల దానివల్ల. అదే 3,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు రాధాకృష్ణన్
ఆయన జగన్ పేరు మీద చేశాడు, ఈయన రాధాకృష్ణన్ పేరు మీద చేస్తున్నారు. కానీ ఇవాళకి కూడా అటువంటి ప్రమాణాలు నిర్దేశించడం కానీ, ప్రమాణాలను పాదుకొలపటం కానీ, దాని ప్రోగ్రెస్ని మెజర్ చేయటం కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగడం. మీరు ఏం చెప్తున్నారు? ఎన్ఈపి 2020 మీకు తెలుసు, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. వాళ్ళకి అర్థం కాలేదంటారా? అది అమలు చేయట్లేదంటారా? ఒక ఫ్రేమ్ వర్క్ మనకు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చింది, అంటే అది అమలు జరుగుతలేదంటారా? ఏం చెప్తారు? ఏవి వెంకటేశ్వరరావు జరగట్లా. ఎన్ఈపి అమలు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ చాలా పెద్ద సబ్జెక్టులు అండి. అది దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రోగ్రాములు పెట్టుకున్నారు తప్ప దానివల్ల విద్యా ప్రమాణాల విషయంలో ఎటువంటి మార్పులు రాలా గత 15 సంవత్సరాల్లో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు విద్య నాడు నేడు గురించి అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్పారు. కానీ అదే పరిస్థితి ఇవాళకి కొనసాగుతుంది. విద్యా ప్రమాణాల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించే ఛాయలు ఏమి కనపట్టాల. ఎస్